ఆ రోజు నువ్వేదో మా అబ్బాయి విషయంలో మీడియా ముందు మాకు సాయం చేశావని ఆ కృతజ్ఞతతో ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చాం. దాన్ని అలుసుగా తీసుకుని పిచ్చి వేషాలు వేస్తే పద్ధతిగా ఉండదు. నా కొడుకేంటో వాడి గుణమేంటో నాకు తెలుసు. మీ కొడుకు యోగ్యుడని మీరు నమ్మడం తప్పేమీ కాదు మేడం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం మీరనుకున్నట్టు చాలా మంచిది. కానీ ఏర్పడ్డ పరిస్థితులు ఆయనంత మంచివి కావు. ఇందాక మీరన్నారే ఆ రోజు నువ్వేదో సాయం చేశావని, కృతజ్ఞతతో ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారని. బెంగళూరులో ఆ రోజు నేను చేసింది మీడియా ముందు మాట సాయం కాదు. మీ అబ్బాయికి నాకు మధ్య జరిగిన వాస్తవాన్ని దాచిపెట్టి మీ పరువు కాపాడడానికి నేను చేసిన ప్రయత్నం అది. ఆ రోజు దర్శన్ గారు నేను ఆ హోటల్ గదిలో ఉన్నదానికి ఫలితమే ఇవాళ నాకు వచ్చిన ఈ కడుపుకి కారణం. మా మధ్య ఆ రోజు జరిగిన ఆ విషయం అంతా మీ కోడలు శరణ్యకి కూడా తెలుసు. ఆ కారణంగానే తను నన్ను ఇక్కడ ఉండడానికి రికమెండ్ చేసింది. శరణ్య, ఏంటమ్మా ఇదంతా? దర్శన్, ఏంటి నానా? నాకేమీ అర్థం కావట్లేదు. అమ్మా, సౌమ్య చెప్తుందేంటో నాకు ఏమీ అర్థం కావట్లేదమ్మా. దర్శన్ గారు, అసలు ఆ రోజు మీ పరిస్థితి ఎలా ఉందో మీకే తెలియదు కదండి. మత్తులో ఉండి నా జీవితాన్ని పాడు చేసింది మీరు. సౌమ్య, నీ మాటలు ఇప్పటికీ నేను అబద్ధమని అంటున్నాను. అంటే ఈ ప్రెగ్నెన్సీ అబద్ధమనా? డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ప్రూఫ్ చూశారుగా. ఇక్కడ విషయం నువ్వు ప్రెగ్నెంట్వా కాదా అన్నది కాదు, ఆ ప్రెగ్నెన్సీకి కారణం మా ఆయన కాదు అని. బెంగళూరు ఇన్సిడెంట్ జరిగి ఇంకా నెల కూడా పూర్తి కాలేదు. ఈ లోపు నువ్వు ఎలా నెల తప్పుతావు? సార్, నమస్తే సార్. సార్, వెయిట్ నిన్న బానే పలకరించుంటాడు కదా, ఈ రోజేంటి కసుబుసుమంటా ఉంటాడు? పనోడి దగ్గర పనిచేస్తే ఇలాగే ఉంటుంది. ఆయన ఏదో చీప్ పనికి కుదిరిన చీప్ మనిషిలాగా వంగి వంగి దండాలు పెడతావేంటి? మనం వచ్చింది జాబ్ చేయటం కోసం. కాస్త డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయి. హలో సార్. వెయిట్ చేయండి. టైం అవుతుంది, త్వరగా ఆటో ఎక్కండి, బయలుదేరదాం. సార్, జాబ్ బాగుంటుంది కదా? మనం బాగుంటే అది కూడా బాగుంటుంది. అంటే ఆ జాబ్ కత్తిలా ఉంటుందన్నమాట. అదే అమ్మే, మనం చాలా బాగుంటాం కదమ్మే, బ్యూటిఫుల్ గా. సరే పదండి, రండి. పదమ్మే. ఏంటమ్మా ఎక్కకుండా ఆలోచిస్తున్నావు? టైం అవుతుంది, ఎక్కువ. అమ్మే రామ్మి. ఏంటమ్మే
మో అట్ట పెట్టుకుని ఉండవు పని కావాలి కదా మనకి ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వు ఆ, పదండి. అమ్మా ఇదేంటి ఇక్కడ ఆపాడు? ఇది రాజ్కోట సిల్క్స్ కదా. ఆటో దాని ముందు ఆపితే మాత్రం ఆడనే పని చేస్తున్నట్ట ఏంది అవును, మీరు పని చేయాల్సింది ఇందులోనే. ఇదేంటి జాబ్ అని చెప్పి మా చేతికి ఇవ్విచ్చారు? లేకపోతే ఫ్లవర్ బొకేలు ఇచ్చి ఆహ్వానం పలకాలా ఏంటి? ఇక్కడ మీరు చేయాల్సిన జాబ్ ఇదే, హౌస్ కీపింగ్ పని. హౌస్ కీపింగా? హౌస్ కీపింగ్ అంటే తొట్లు కడిగే పనా ఓయమ్మనే అయినా ఈవిడితో నేను అన్ని విషయాలు క్లియర్ గా చెప్పానే, హౌస్ కీపింగ్ పని అని. అంటే అమ్మి పేరు ఇంగ్లీష్ లో చెప్పేసరికి ఇదేదో పెద్ద ఉద్యోగమే అనుకుని ఉండాను కానీ ఇట్లాంటి శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం అని అనుకోలేదు. సార్ ప్లీజ్ సార్, ఈ పని చేయటం మా వల్ల కాదు. మాకు వేరే ఏదైనా పని చెప్పండి, చేస్తాం. మీరు ఏది కావాలంటే అది ఇవ్వడానికి నాది అక్షయ పాత్ర కాదు, జస్ట్ సూపర్వైజర్ పాత్ర. ఇక్కడ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జి నేను. నా చేతుల్లో ఉండేది ఈ పనులు మాత్రమే. అడ్వాన్స్ ఇచ్చాను, ఆర్గ్యుమెంట్ చేయకుండా మూతి మూసుకొని వెళ్లి పని చేసుకోండి.